పైన తెలిపిన ముద్దాయిలు అయిన గన్నెబోయిన వీరమణికంఠ, మణి మరియు అంగదాల యేసుబాబులు చెడు వ్యసనాలకు అలవాటు పడి గతంలో పిడుగురాళ్ల మండలం చిన్న అగ్రహారం గ్రామంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వాడపల్లిలో బైక్ దొంగతనాలు చేయగా వారిని వాడపల్లి పోలీసు వారు అరెస్టు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సత్తెనపల్లి టౌన్ మరియు సత్తెనపల్లి రూరల్ పరిధిలో పలు బైక్ దొంగతనాలు చేశారు. తరువాత గత కొంతకాలం నుండి మొదటి ముద్దాయి బైక్ దొంగతనాలు చేస్తే రెండవ ముద్దాయి సదరు బైక్ లను అమ్ముతూ ఉంటాడు. అమ్ముకోగా వచ్చిన డబ్బులను వారి జల్సాలకు ఖర్చు పెట్టుకుంటారు. ఈ క్రమంలో సదరు ఇద్దరు ముద్దాయిలపై కేసులో బైక్లను గుంటూరు మాయాబజార్లో అమ్ముకోవడానికి వెళ్తుండగా సత్తెనపల్లి టౌన్ పోలీసు వారికి ఖచ్చితమైన రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి సత్తెనపల్లి టౌన్ శివారులో గుంటూరు వెళ్లే రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తూ అటువైపుగా వస్తున్న ముద్దాయిలను పట్టుకుని వారి వద్ద నుండి 12 బైక్లను స్వాధీనపరుచుకున్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు సత్తెనపల్లి డీఎస్పీ గారి పర్యవేక్షణలో సత్తెనపల్లి టౌన్ పోలీసులు పైన తెలిపిన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. పిడుగురాల చిన్న అగ్రహారానికి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరికి కూడా ప్రీవియస్గా ఈ నేర చరిత్ర ఉంది. ఇంతకుముందు తెలంగాణ ఏరియాలో అలాగే పిడుగురాల ఏరియాలో కూడా నేరాలు చేశారు. వీళ్ళంతకుముందు అరెస్టులు చేయడము, కోర్టుకు జైలుకి పంపించడం జరిగింది. జైలుకి పంపించినప్పటికి కూడా మళ్ళీ బయటకు రావడంతో ఈ మోటార్ సైకిల్ దొంగతనం ఈజీగా ఉందని మళ్ళీ అదే నేపథ్యంలో మళ్ళీ ఈ ఏరియాలో మా దాదాపు 12 బైకులు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఈ 12 బైకుల్లో మొదట పొజిషన్లో చెరొక బైకు రెండు పొజిషన్లో రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ మిగతా వెహికల్స్ అన్ని కూడా వాళ్ళ కన్ఫ్యూషన్ మేరకు రికవరీ చేయడం జరిగింది. ఈ 12 బైకులు ఖరీదు సుమారు 8-9 లక్షల దాకా వస్తుంటుంది. ఈ యాక్చువల్గా నిన్న ఉదయం వీళ్ళు మాకు తారసపడ్డారు, కానీ దొరకలేదు. రాత్రి ఈవినింగ్ సుమారు 5-6 గంటల్లో మళ్ళీ ఇద్దరిని ఒకరినొకరు కలిసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్లో 2 మోటార్ సైకిళ్ళు, అలాగే తెల్లవారేసరికల్లా ఆల్మోస్ట్ మిగతా 9 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది చాలా ఫాస్ట్గా. సో ఇప్పుడు వాళ్ళని ఈ మోటార్ సైకిళ్ళు దొంగతనంగా చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా వర్క్ చేయించాడు మా రమయ్య సిఐ గారు. అందుకు వాళ్ళ సిబ్బంది ముఖ్యంగా ఎస్సీ నవాశంకరు, ఎస్సీ నారాయణ రెడ్డి, ఎస్సీ ఆంజనేయులు వీళ్ళ ముగ్గురు చాలా బాగా పనిచేశారు. వాళ్ళకి సిఐ గారికి రివార్డ్స్కి రెండోది ఏంటంటే మోటార్ సైకిళ్ళు పబ్లిక్ పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే మీరు షాపుల దగ్గర ఆపేటప్పుడు కానీ లేదు బాగా లోపలికి వెళ్ళేదన్నా ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తాళం వేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే తాళం వేయకుండా వెళ్ళారంటే ఖచ్చితంగా తీసుకెళ్తారు. తాళం వేసినా కానీ ఏదో విధంగా తీసుకెళ్ళే పరిస్థితి ఉంది. తాళం వేసి కూడా వీళ్ళు డైరెక్ట్ చేసేసి డైరెక్ట్ చేసి తీసుకెళ్ళే దొంగలు తయారయ్యారు. సో ఖచ్చితంగా తాళం వేస్తే కొంతవరకు సేఫ్టీ ఉంటుంది. ఆ విధంగా ప్రజలు కొంచెం మోటార్ సైకిల్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.